చెందినవానని డిక్లేర్ చేయడం. అందుకని బైబిల్లో రహస్య క్రైస్తవులు లేరు, బైబిల్లో సన్యాసులు లేరు, బైబిల్ దాన్ని ఒప్పుకోదు. సీక్రెట్ క్రిస్టియానిటీ అనేది లేదు. యూ మస్ట్ కన్ఫెస్ ఇన్ పబ్లిక్. మనుషులుగా నన్ను ఎవరైతే అంగీకరిస్తారో, నేను పరలోకమందు నేను నా దూతలతో పాటు నిలోకి వస్తాం, నేను నా తల్లిదండ్రుల వారిని అంగీకరిస్తాను. ఇది నీకు దేన్ని క్వాలిఫై చేస్తుందంటే, నువ్వు పబ్లిక్గా దేవుని యాక్సెప్ట్ చేయటము, అపవాది యొక్క కళ్ళం నీ నుంచి విడిపోతుంది, ద్రాత్మల యొక్క పట్టుదల నుంచి విడిచిపెడతావు. అట్ ది సేమ్ టైం ఫాదర్ యేసయ్య తిరిగి లోకానికి వచ్చినప్పుడు దేవదూతలు ఎదుట నిన్ను పబ్లిక్గా అంగీకరిస్తాడు. ఎందుకంటే నువ్వు పబ్లిక్గా అంగీకరించావు కాబట్టి. నేను కడపలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చాలామంది డాక్టర్స్ కొత్తగా క్రిస్టియన్స్ ప్రాక్టీస్ చేసేవారు. నా రూమ్లో కూడా నేను వాక్యాలు కానీ టేబుల్ మీద బైబిల్ కానీ కడతాను ఇవ్వను, ఎవరికి ప్రార్థన చేయను. కానీ నేను క్రైస్తవుడనని నేను చెప్పడానికి ఏమాత్రమూ సిద్ధపడ్డా. నా పేషెంట్స్ తెలుసు, ల్యాబ్ టెక్నీషియన్ తెలుసు, మెడికల్ రిప్స్ తెలుసు, అందరికీ తెలుసు. ఐ హ్యావ్ ఎ పబ్లిక్ లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్. నేను మీతో ఎంత మాట్లాడతానో నా ఫ్రెండ్స్తో అట్లే మాట్లాడారు. కొత్తగా ప్రతిసారి చెప్పారంటే మీరు పబ్లిక్గా దేవుని అంగీకరించడానికి సిద్ధం. చాలామంది అంటే క్రిస్టియన్స్ అంటే పేషెంట్స్ పంపలేమో అని కొత్త డాక్టర్లు చాలామంది భయపడేటారు, క్రిస్టియన్ ఐడెంటిటీ కోసం భయపడ్డారు. మేము ఒక ఇంటి ఓపెనింగ్కి వెళ్తే ఆయన పేరే క్రిస్టియన్ పేరు యేసు, ఆయన పేరు యేసు అనే పేరు ఉంది. కానీ గబగబా ఫ్రెండ్స్ వచ్చే లోపల వాళ్ళ యొక్క ఆఫీస్ హాస్పిటల్ వాళ్ళు వచ్చే లోపల ప్రేయర్ అయిపోవాలంట. ఏమంటే వాళ్ళు వస్తే ఇవన్నీ ప్రేయర్ అంటే వాళ్ళకి నచ్చవు. అంటే దేవుడు కనపడకూడదు, యూ డోంట్ వాంట్ టు హ్యావ్ మైక్ పెట్టకూడదు, అపార్ట్మెంట్ వాళ్ళకి తెలియకూడదు క్రైస్తవులు. తిట్టుకునే వాళ్ళు నాకు ఎందుకు ఇబ్బంది పెట్టారో, యూ వాంట్ టు గెట్ ఇట్ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ ఏ క్రిస్టియన్ అంటే చూడండి ఎంత దారుణంగా. కాబట్టి యేసు కూడా వాళ్ళ గురించి సిగ్గుపడతాడంట. హీ విల్ నాట్ యాక్సెప్ట్ దెమ్ బిఫోర్ ఫాదర్ అండ్ ద ఏంజల్స్. కాబట్టి ఎప్పుడైతే మనము పబ్లిక్గా పని తీసుకుంటామో, మనుషులు ఎదుట, దేవుని ఎదుట, కరెక్ట్గా చెప్పాలంటే దురాత్మ సమూహాల ఎదుట మనం డిక్లేర్ చేస్తున్నాము, మనము దేవునికి సంబంధించిన వాళ్ళని. కాబట్టి చాలా ఉంటారు బాప్టిజం తీసుకున్నాక కష్టాలు ఎక్కువ వస్తాయి, బాప్టిజం తీసుకున్నాక శ్రమలు వస్తాయి అంటారు. చాలా అబద్ధం అది. ఇజ్ ఇట్ లైక్ బాప్టిజం తర్వాత కష్టాలు, బాప్టిజం తర్వాత ఏమంటే అది నిలువలోకి తెలియ ఒక ఆచారమైనప్పటికీ అది పబ్లిక్గా సాక్షించినటువంటి యేసయ్య నేను అంగీకరించడానికి అదొక సూచన, సాధక బద్ధకాల నుంచి నీకు ఒక విడుదల. అయితే ఇవన్నీ కూడా సూచనగా చేయబడ్డాయి. ఇంకేం జరుగుతుంది బాప్టిజం తీసుకుంటే? వాట్ అదర్ థింగ్స్ విల్ హ్యాపెన్ వెన్ యు టేక్ బాప్టిజం? చాలా మందికి ఏమంటే బాప్టిజం తీసుకున్నాక మంచిగా ఉండకపోతే, నేను మళ్ళీ లోపంలోకి వెళ్ళిపోతే పెద్ద శిక్షలు వస్తాయేమో, కాబట్టి నేను మళ్ళీ తీసుకుంటాను బాప్టిజం. చాలా మంది లేదా మీకు ఉంటుంది కదా, మనం బాప్టిజం తీసుకున్నాక నేను మళ్ళీ సరిగ్గా ఉండకపోతే ఎట్లా? అది మనం వేసుకునేటువంటి ప్రశ్న. ఒకవేళ ఉండకపోతే ఏమవుతుంది? ఒకవేళ ఉండకపోతే పెద్ద శిక్షలు ఏమైనా వస్తాయా? తీసుకున్నాక మళ్ళీ నిష్టగా ఉండాలి, నాకు సినిమాలు చూడకూడదా, అబద్ధాలు చెప్పకూడదా, మన ఇష్టానికి మనం బతకూడదా, ఒక బతికడంలో మనం పోయినట్ట అని అనుకుంటాం. దేవుడికి తెలుసు మనం ఇట్లాంటి ప్రశ్నలు వేస్తాను. కొంతమంది నేను ఇంకా పర్ఫెక్ట్గా లేదు, ఇంకా పర్ఫెక్ట్ కావాలని. నువ్వు పర్ఫెక్ట్ ఎప్పటికీ కాలేవు, అర్థమైందా? చచ్చే వరకు కాలేదు. కానీ తీసుకున్నాను నేను చాలా దృఢ తీసుకుంటున్నాను. నేను కూడా పర్ఫెక్ట్గా, నువ్వు పర్ఫెక్ట్ కావడానికి బ్యాట్ తీసుకోవడం కాదు, పర్ఫెక్ట్ కాదు కాబట్టి బ్యాప్టిజం తీసుకోవాలి. అదైతే యూ కెన్ నెవర్ బి పర్ఫెక్ట్. గ్రహించాల్సింది అంటే రక్షణ అన్నది మానవుడి ప్రమేయం ఎంత మాత్రము లేనటువంటి ఒక వ్యవహారం. అది యేసు రక్తము ద్వారా, ఆయన మరణ